హలో అండి. ఇక్కడైతే నేను మునక్కాయ టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడైతే మునక్కాయ టమాటా కర్రీ కోసం నేనైతే కొంచెం లావుగా ఉన్న మునక్కాయలు తీసుకుంటే మనకు బాగుంటుందండి. కూర అయితే కండగా ఉండే కాయలు నేను ఒక 2 మునక్కాయలు అయితే తీసుకున్నాను, పెద్ద సైజువి. అలాగే ఒక 1/2 కేజీ టమాటాలు అయితే ఒక 6 టమాటాలు అయితే తీసుకున్నాను మునక్కాయ పులుసు కోసము. ఇప్పుడైతే దబర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకొని ఒక చిన్న ఆనియన్ అయితే వేసాను. ఆ ఉల్లిపాయ వేగక ముందే మనం ఈ మునక్కాయలు కూడా వేసేసుకొని మునక్కాయలు టమాటాలు వేసుకొని ఈ మునక్కాయ టమాటాలతో పాటు నేనైతే ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఇలాగా ఉప్పు పసుపు వేసి ఒకసారి చక్కగా కలిపేసుకున్నాయి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఉప్పు పసుపు వేసి కలిపేసి ఒకసారి మూత పెట్టి ఇలా మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మునక్కాయ కూర. అందరూ సాంబార్లో పప్పుల్లో సాంబార్ ఫ్లేవర్ సాంబార్దే ఉంటుంది, కానీ కూర ఇలా చేస్తే చాలా బాగుంటుంది మునక్కాయ కూర. ఒకసారి అయితే ఇలా చేయండి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే మనకి చింతపండు ఒక చిన్న పిచ్చి వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే మునక్కాయలు కొంచెం వగరు ఉంటాయి కదా, కొద్దిగానే వేసుకోవాలి చింతపండు. ఎందుకంటే మనకు టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక పలుకు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మునక్కాయ టమాటా అయితే మగ్గించుకోవాలి చక్కగా. నాకైతే ఇక్కడ ఇదిగో ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా కూర అయితే. మునక్కాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే కారం వేసాను నేనైతే. మీరైతే మీ కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. కారం వేసి ఇలా ఒక్కసారి కలిపేసుకొని 1 నిమిషం అయితే ఈ కారం వేసిన తర్వాత మగ్గించుకుందామండి. ఇలా కారం వేసిన తర్వాత 1 నిమిషం ఇలా ఉంచుకొని ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. మీరైతే మీకు గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ అయితే ఒక వాటర్ అయితే వేసాను. ఇదిగోండి, ఇక్కడ కొంచెం థిక్గా ఉందనేసి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీకి తగ్గట్టు మీకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడికించుకుందాం. ఒక 2-3 మినిట్స్ అయితే చక్కగా ఉడికించుకుంటే మనకి ఇదిగోండి కూర అయితే ఇలా దగ్గర పడుతుంది. ఇదిగోండి, నేనైతే కొంచెం గ్రేవీ కొంచెం లూజ్గా ఉంది కదా అనేసి మళ్ళీ కొంచెం ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను, మరి పలుచగా ఉంది కదా అనేసి. ఈ కర్రీకి మునక్కాయలు కూడా చక్కగా మెత్తగా ఉడికితే మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూరలోకి వచ్చేసి. ఇప్పుడైతే ఈ మునక్కాయల్లోకి మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మునక్కాయ కర్రీలోకి మసాలా కోసం నేనైతే 1 స్పూన్ ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చక్కగా అయితే మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి. గ్రేవీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకొని వేసుకుంటే, ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పౌడర్ కూడా. ఇదిగోండి, చక్కగా మన మునక్కాయ పులుసు అయితే రెడీ అండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మన చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.